అందరికీ నమస్కారం. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామి వారి దివ్య పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ అంతిమ దైవ గ్రంథము అయిన వజ్రవాక్యాలు గ్రంథం నుండి 30వ సూర 8వ ఆయతు చెప్పుకోవడం జరుగుతుంది. ఏమిటి వారు తమ పుట్టుకను గురించి లోతుగా ఆలోచించటము లేదా? అల్లాహు భూమి ఆకాశాలను వాటి మధ్యలోనున్న సమస్తమును అత్యుత్తమ రీతిలో నిర్ణీత కాలంలో సృష్టించడం జరిగినది. అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు. వివరం చూసుకుంటే, మనిషి ధ్యేయము దైవిక ధ్యేయము కలిగి ఉండాలి. కానీ మనిషి ధ్యేయము దైవిక ధ్యేయం కాకుండా ప్రపంచ ధ్యేయంతోనే బ్రతుకుచున్నాడు. మనిషి తమ జీవితం గురించి కానీ తమ పుట్టుకను గురించి కానీ లోతుగా కానీ పైపైన కానీ ఆలోచించటం లేదు. మనిషి ఎక్కువగా తమ జీవితంలో ప్రపంచ విషయాలను ఆలోచిస్తూ ప్రపంచ ధనాన్ని సంపాదించవలనని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని విషయాన్ని తెలుసుకోవాలని కానీ దేవుణ్ణి కలుసుకోవాలని కానీ ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు. అయితే ఈ మనిషి ఏ విధంగా ఆలోచించినా ఎట్లా జీవించినా దేవుడు ఒక నిర్ణీత గడువును నిర్ణయించి పంపించాడు. ఒక పుట్టుకను పుట్టించిన తరువాత ఒక నిర్ణీత గడువును నిర్ణయించి పెట్టడం అనేది జరిగింది. దేవుడు శరీరంను భూమి ఆకాశములుగా శరీరంలో పెట్టడం జరిగింది. భూమి ఆకాశాలు వాటి మధ్యలోనున్న సమస్తమును అత్యుత్తమ రీతిలో సృష్టించాడు. భూమి అంటే పాదములుగా, ఆకాశము అంటే తలగా పోల్చి చెప్పడం జరిగింది. ఈ తల అంటే ఆకాశము, భూమి అంటే పాదములుగా, వాటి మధ్యలో ఉన్న అవయవములు అన్నిటినీ సమస్త వస్తువులుగా పోల్చి చెప్పడం అనేది జరిగింది. దేవుడు మనిషిని పుట్టించిన తర్వాత శరీరంలో ఉన్న అవయవంలో అన్నిటికీ శరీరానికి ఒక నిర్ణీత గడువును నిర్ణయించి పంపించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎంతో గొప్పగా దేవుడు శరీరాన్ని అత్యుత్తమ రీతిలో తయారు చేసి ఒక గడువును నిర్దేశించి పంపించడం అనేది జరిగింది. కానీ దేవుడు ఎంత ఉత్తమ రీతిగా తయారు చేసి పంపించినా కానీ ఒక నిర్ణీత గడువు ఉందనే విషయాన్ని మనిషి మరచిపోయాడు. ఎక్కువ ప్రపంచ ధ్యాసలోనే జీవితాన్ని గడుపుతూ దేవుణ్ణి మరచిపోయాడు. దేవుడు విషయాన్ని జ్ఞానం తెలిసిన పెద్దలు గుర్తుకు చేసినా గాని తిరస్కరిస్తున్నారు. దేవుని సాన్నిధ్యము తిరస్కరించిన వారు తమ పుట్టుకను గురించి, తమ జీవితం గురించి, తమ శరీరం గురించి తెలుసుకోవాలనే ధ్యాస లేకుండా ఎక్కువగా ప్రపంచ ధ్యాసలోనే గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప రహస్యాన్ని మనకు వజ్రవాక్యాలు అనే గ్రంథంలో స్వామివారు మనకు బాగా అర్థమయ్యే విధంగా వివరించడం అనేది జరిగింది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అల్లాహ్కు నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.